అట్లాగే అయస్కాంతాలు ఉంటాయి. అయస్కాంతము ఒక ఇనుప ముక్కని దగ్గర తీసుకుంటుంది. ఈ ఇనుప ముక్క దూరంగా పెడితే ఈ అయస్కాంతం నుంచి ఒక శక్తి వెళ్ళి ఆ ఇనుప ముక్కని లాక్కుంటుంది. అది ఏం లాక్కుంటుందో మనకు తెలుస్తుందా? తెలియదు. అది లాక్కొని దీని దగ్గరకు వస్తే ఇది అయస్కాంతం అని మనకు అర్థం. ఇట్లా మనం ఒక పదార్థానికి వేడి చేయటం అంటే శక్తిని ఇవ్వటం, చల్లార్చడం అంటే శక్తిని తగ్గించడం. అందుకని ఇప్పుడు ఒక ఘన రూపంలో ఒక పదార్థం అన్నిటికన్నా తక్కువ శక్తి ఉంది. దానికి కాస్త శక్తి ఇస్తే ద్రవంగా మారుతుంది, దానికి ఇంకాస్త శక్తి ఇస్తే అగ్నిగా మారుతుంది, దానికి ఇంకా శక్తి ఇస్తే వాయువుగా మారుతుంది, శబ్దం బయటకు వస్తుంది. ఇది మనకు సైన్స్ చెప్తుంది. వేదం ఏం చెప్పింది ఇక్కడ? తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అర్ఘ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష అని వేదం చెప్పింది. అంటే ఈ నిరాకార నిర్గుణ పరబ్రహ్మం మొట్టమొదట ఆకాశాన్ని సృష్టించిందట. ఆకాశం అంటే శబ్దం, శబ్దాన్ని సృష్టించిందట. ఆ శబ్దంలో ఉన్నటువంటి ఎనర్జీ శక్తి కాస్త తగ్గించి వాయువు వచ్చింది. ఆ వాయువులో ఉన్న ఎనర్జీ కాస్త తగ్గితే అగ్ని వచ్చింది. అగ్నిలో ఉన్న ఎనర్జీ కాస్త తగ్గితే శక్తి తగ్గితే నీళ్లు ఏర్పడ్డాయి. నీళ్లలోంచి శక్తి తగ్గితే భూమి ఏర్పడింది. వేదమేమో పైనుంచి కిందికి చెప్పింది, సైన్స్ ఏమో కింద నుంచి పైకి చెప్తుంది. మనం ఎవరైనా అగ్నిలోంచి నీళ్లు వచ్చినాయంటే మనల్ని పిచ్చి వాళ్ళ కింద లెక్కేశారు. నీళ్ల ద్వారా భూమి వచ్చిందంటే మనకి ఏమీ తెలియనట్టు లెక్కేశారు. ఇట్లా వేదంలో ఏం చెప్పారో ఈ ప్రకృతి అంతా అంతే ఉంటుంది. వేదం చెప్పినట్లుగానే ప్రకృతి ఉంటుంది. వేదం అంటే ఏమిటి? వేదం అంటే ఏమిటి కూడా మనం తెలుసుకోవాలి. ఇందా చెప్పా కదా, ఈ నిరాకార నిర్గుణ పరబ్రహ్మం, ఈ సృష్టి ఎట్లా ఏర్పడిందనే విషయంలో వేదం చెప్తుందంటే, సో కామయత బహుశ్యాం ప్రజా ఏతి తతపో తప్యత తతప తప్త్వా ఇదగం సర్వమసృజత ఇది రంకించ. మొట్టమొదట నిరాకార నిర్గుణ పరబ్రహ్మం సృష్టించాలని కోరుకున్నదట, సృష్టించాలని భావించిందట. భావించి ఏమని భావించిందట? బహుశ్యాం ప్రజా ఏతి, తను అనేక రకాలుగా మారాలనుకుందట. అనేక రకాలుగా మారాలని ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మం భావించింది. భావించి ఏం చేసింది? అప్పుడు తతపో తప్యత, తపస్సు చేసిందట. తపస్సు చేసి ఇది సృష్టించిందట. ఇది సృష్టించిన తర్వాత ఇదగం సర్వం సృజత, ఇది మొత్తం సృష్టించట. ఇది రంకించ, ప్రతి చిన్నదాని దగ్గర నుంచి అద్భుతమైన దాని దగ్గర తృష్ట్వా, అది సృష్టించి తదేవాను ప్రావిశతు, దాంట్లో ప్రవేశించాలనుకుందట. తదను ప్రవేశించిందట. అంటే ఈ నిరాకార నిర్గుణ పరబ్రహ్మం ఏదైతుందో అది ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులో ఉందన్నమాట. అట్లా ఈ సృష్టి ఏర్పడింది. మరి వేదం అంటే ఏంటి? ఇందా చెప్పే కదా, మొట్టమొదట ఆకాశం వచ్చిందని. ఆకాశం అంటే ఏంటి? శబ్దం. వేదంలో నిరాకార నిర్గుణ పరబ్రహ్మం నుంచి మొట్టమొదట వచ్చింది ఏంటి? శబ్ద బ్రహ్మం. దాన్ని ఏమంటారు? ఓంకారం అంటారు. ఓంకారం అనేది శబ్ద బ్రహ్మం. ఇంకా అక్కడక్కడ మాట్లాడుతున్నారు, మాట్లాడకుండా కూర్చోవాల. ఓంకారాన్ని ఎందుకు శబ్ద బ్రహ్మం అన్నారంటే, నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి ఎంతైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అవన్నీ ఈ ఓంకారానికి ఉన్నాయి. అందువల్ల దీని శబ్ద బ్రహ్మం అన్నారు. ఈ ఓంకారం నుంచి ఏమొచ్చినాయి? వర్ణాలు వచ్చినాయి. నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఓంకారానికి ఉంది. ఓంకారం ఉన్నటువంటి ఓంకారానికి ఉన్న శక్తిలోంచి ఈ వర్ణాలు ఏర్పడ్డాయి. అంటే ఓంకారంలో ఎట్లయితే శక్తి ఉంటుందో ఈ వర్ణాలకు కూడా శక్తి ఉంటుంది. అందుకని ఈ వర్ణాలేనేమన్నారు? అక్షరములు అన్నారు. అంటే నాశనము లేనివి అన్నారు ఈ అక్షరములు. ఇప్పుడు మనం పలికేటువంటి మనకు తెలుగు లిపిలో ఉన్నటువంటి 56 అక్షరాలు కూడా ఆ ఓంకారం అనే శబ్ద బ్రహ్మంలో నుంచి వచ్చినాయి. ఇది మొదటి. ఈ ప్రతి అక్షరానికి శక్తి ఉంది. ఎంత శక్తి ఉంది? ఓంకారానికి ఉండే శక్తి ఉంది. అందువలన వీటిని బీజములు అన్నారు. ఈ బీజాక్షరాలన్నీ ఒకదాంతో ఒకటి కలిసి ఒక గొప్ప శక్తి స్థాయిగా తయారవుతాయి. ఆ శక్తి స్థాయి ఏదంటే, ఈ బీజాక్షరాలన్నీ కూడా రకరకాల
రకరకాల బీజాక్షరాలు రకరకాల వాటితో కలిసి రకరకాల శక్తి స్థాయిలు ఏర్పడతాయి. ఆ శక్తి స్థాయిలు ఏమిటంటే మన దేవతలు. ఉదాహరణకి ఒక గ్రామ దేవత ఉందనుకోండి. ఈ ఊళ్ళో గ్రామ దేవత, మేము అక్కడికి ఎక్కడికో వెళ్ళాం, పోలేరమ్మ తల్లి ఏదో వినాయకుడు ఏదో, ఆ గ్రామ దేవత ఉంటుంది. ఈ గ్రామ దేవతకు ఒక మంత్రం ఉంటుంది, గ్రామ్ గ్రీం గ్రూమ్ గ్రైం గ్రోమ్ గ్రహ, అంతే. ఈ మంత్రంలో ఆవిడ పేరుండదు. మీరు ఈ మంత్రం చేస్తే ఆమె మీ దగ్గరికి రావాల్సిందే. ఇట్లా ప్రతి దేవతకు కూడా ఈ బీజాక్షరాలు ఉంటాయి. ఈ బీజాక్షరాల ఆధారంగా ఈ దేవతకు ఒక శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి ఒక బ్రహ్మాండమైన రూపంలో ఉంటుంది. మనం ఆ దేవతలు మనం చూడలేము. ఎందుకు చూడలేము? కాంతి మనం చూడగలిగామా? చూడలేము. వేడిని చూడగలుగుతామా? చూడలేము. కరెంటును చూడగలుగుతామా? చూడలేము. అయస్కాంతాన్ని చూడగలుగుతామా? చూడలేము. అట్లా ఏ శక్తినైనా మనం చూడలేము. శక్తి ఏదైనా మనం చూడలేము. వస్తువును చూడగలుగుతాం. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన పిల్లలు కానీ మనం కానీ చదువుకునేటప్పుడు సైన్స్లో 2 ఉంటాయి. ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి అని 2 ఉంటాయి. ఫిజిక్స్ అనేది ఒకటి, కెమిస్ట్రీ ఒకటి. ఈ ఫిజిక్స్ అంటే మనం అందరం ఏమనుకుంటాం అంటే భౌతికమైనది అని అనుకుంటాం. భౌతికమైనది ఏది కూడా మన కంటితో చూడొచ్చు అనుకుంటాం. కానీ ఫిజిక్స్ భౌతికమైన వస్తువుల గురించి మాట్లాడదు. ఫిజిక్స్ ఈ ప్రపంచంలో సహజంగా ఉన్నటువంటి శక్తుల గురించి మాట్లాడుతుంది. అది గమన శక్తి, కైనెటిక్ మోషన్ అంటారు. లేదు స్టాటిక్ శక్తి, స్థిరత్వంలో ఉండే శక్తి, నిశ్చలంగా ఉండేవాడికి ఉన్న శక్తి, కదులుతుందా ఉన్నవాడికైన శక్తి, వాడిని ఒక్కసారి ఆపేస్తే వాడికి వచ్చే శక్తి, ఇట్లా గమన శక్తి. లేదు ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి, కాంతి, శబ్దము, ఉష్ణము, అయస్కాంతము, ఇలాగా ఈ శక్తుల గురించి ఫిజిక్స్ మాట్లాడుతుంది. ఈ మాట్లాడిన ఏ శక్తి కూడా మనం చూడలేము. మనం అక్కడ ప్రశ్నించలేం, ఏమండి మరి నాకు కాంతి కనపడదు కదండి, ఎందుకు కనపడదు? ఫిజిక్స్ కదా, నాకు కనపడాలి కదా అనే ప్రశ్న మనకు రాదు. మరి రాముడు కనపడ్డేంటంటే అని అడుగుతాం మనం. కృష్ణుడు కనపడలేదంటే అంటాం. కానీ ఇవన్నీ కూడా శక్తి స్థాయిలు. ఆ శక్తి స్థాయిలోనే ఈ దేవీ దేవతలు ఎవరు కూడా మన కంటికి కనపడరు. దేవీ దేవతలు మనకి ఎప్పుడు కనపడతారు? వేదంలో దేవతలు మనం కనపడాలిగా. మరి ఆ కనపడడం ఎప్పుడు కనపడతారు అని వేదం చెప్పింది. ఇప్పుడు శబ్దం అనేది వస్తుంది. ఈ శబ్దం మనం చూడగలుగుతామా? వింటాం, చూడలేము. గాలిని మనం చూడగలుగుతామా? మనకు తెలుస్తుంది, గాలి వస్తుందని తెలుస్తోంది, అంటే ఆ స్పర్శ మనకు తెలుస్తుంది. ఈ 2 పంచమహాభూతాల్లో ఉండే శబ్దాన్ని మనం చూడలేం, గాలిని మనం చూడలేం. వాటికి కూడా శక్తి ఉంటుంది, అవి మనం చూడలేం. అగ్నిని మనం చూడగలుగుతాం, దానికి రూపం ఉంటుంది, అగ్నిని మనం చూడగలుగుతాం. నీళ్లు చూడగలుగుతాం, భూమి చూడగలుగుతాం. అంటే పంచమహాభూతాల్లో ఉన్న మొదటి 2 శక్తి స్థాయిల్లో ఉన్న ఏ విషయాలని మనం చూడలేము. పంచమహాభూతాల్లో ఉన్న 3, 4, 5 స్థాయిలో ఏ వస్తువున్నా మనం చూడగలుగుతాం. భగవంతుడు అనేవాడు తేజ రూపంలో ఉంటాడు, కాంతి రూపంలో ఉంటాడు. ఈ భగవంతుడిని మీరు చూడాలంటే ఆ భగవంతుడి యొక్క హోమం మీరు చేసుకోవాలి. ఆ మంత్రం ఏదో తీసుకోవాలి, ఆ మంత్రాన్ని హోమం చేసుకోవాలి. ఇలా మంత్రాన్ని హోమం చేస్తే మీకు అనిపించచ్చు చూడొచ్చా అని. మీరు బాగా హోమం చేస్తే ఒక 10 లక్షల ఒక మంత్రం మీరు హోమం జపం చేయండి. దాంట్లో 1 లక్ష మీరు హోమం చేయండి. 10 రోజులో, నెల రోజులో, 2 నెలల్లో 10 లక్షలు జపం చేయాలంటే 5-6 సంవత్సరాలు పడుతుంది. 5-6 సంవత్సరాల తర్వాత ఒక 5-6 నెలల పాటు మీరు హోమం చేయండి. వారంలో 4 రోజులు చేసి ఆపేయి, మళ్ళీ 4 రోజులు, మళ్ళీ 4, అట్లా 1 లక్ష మీరు హోమం చేయండి. 1 లక్ష కూడా కల్లా మీరు 20,000 మీరు హోమం చేస్తే మీ ఎదురుగా కనపడతాడు ఆయన. మనం మిమ్మల్ని ఎట్లా చూస్తున్నామో అట్లా చూడొచ్చు మన వాళ్ళు ఎంత ఉంటారు అనుకున్నారు? ఇంత ఉండరు. మనం ఇంట్లో పెట్టిన వెండి బొమ్మలు ఇట్లా ఉండదు వాళ్ళు. మనం ఎంత చూడగలుగుతామో అంత ఉంటారు వాళ్ళు. ఇలా ఎదురుగా కనపడితే మనకు ఆ గోడలు, ఈ బిల్డింగ్లు, ఆకాశము, చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉంటారు వాళ్ళు. అంత ఉంటారు ఆ దేవత. చూడగలుగుతాం. మనకే కనపడతారు, హోమం చేసిన మనిషికే కనపడతారు, మిగిలిన వాళ్ళకి కనపడతారు. ఇట్లా మన దేవతలు శక్తి స్థాయిలుగా ఆ పైన ఉండుంటారు.
వేదం అంటే ఏంటి? మనం వేదం అంటే ఏంటని చెప్తానని చెప్పి ఈ కథ అంతా చెప్పాను. వేదం అంటే ఏంటి? ఈ దేవతలకు సంబంధించిన రకరకాల బీజాక్షరాలన్నీ ఆ వేదంలో ఉంటాయి. వేదంలో ఉండే ప్రతి మంత్రానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ వేదం చదువుకోవడానికి ఆ పిల్లవాడు ఎప్పుడు వెళ్తాడు? 8 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉపనయనం చేసి ఆ పిల్లవాడిని వేదం చదువుని పంపిస్తారు. ఒక వేదం మొత్తం చదవాలంటే 16 నుంచి 18 సంవత్సరాలు పడుతుంది. 8 ఏళ్లకు పిల్లవాడు వేదం చదువుకోవడానికి వెళితే వేదం చదువుకొని బయటకు వచ్చేసరికి 24 ఏళ్ళు వస్తాయి, లేదు 26 సంవత్సరాలు వస్తాయి. ఈ 16, 18 సంవత్సరాల్లో ఒక్కొక్క మంత్రాన్ని ఆ పిల్లవాడు 1,00,000 సార్లు చెప్పిస్తుంటాడు. ఎన్ని లక్షల సార్లు వేదం చదువుతుంటారు. ఒక్కసారి చదివితే రాదు వేదం. చదువుతూ ఉంటుంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్పిందే చెప్తూ ఉంటారు. దాన్ని వల్లే వేయటమంటారు. ఇంత చదివిన కారణంగా ఆ వేదం అంతా చదివిన ఆయనకి ఆయన శరీరంలో ఈ వేదం యొక్క శక్తి మొత్తం లోపల ఉంటుంది. అందుకని అట్లాంటి మనిషి మన ఇంటికి వచ్చి మనకు ఒక సత్యనారాయణ వ్రతం చేస్తే ఆయనకున్న శక్తి కారణంగా ఆ మంత్రాలు ఆయన ద్వారా పలిగిన కారణంగా మన ఇంట్లో మంచి జరుగుతుంది. ఇది వేదం అంటే. వేదం చదవడానికి అంత కష్టపడితే కానీ వేదం రా. మరి ఇప్పుడు ఈ వేదాలన్నీ 4 వేదాలు కదా, వేదవ్యాసుడు అని ఎందుకంటారా అని మనం గురు పూర్ణిమ వేదవ్యాస మహర్షి యొక్క పుట్టినరోజు మనం గురు పూర్ణిమగా చేసుకుంటాం. ఆయన గురువు ఎందుకు అయ్యాడు? అంతకుముందు ఎవరు లేరా? వేదవ్యాస మహర్షి చెప్పాడు వాడు ద్వాపర యుగం వాడు. మరి త్రేతాయుగంలో ఎవరు గురువులు? కృతయుగంలో ఎవరు గురువులు? వాళ్ళందరూ ఏం చేశారు? మనం ఈయన ఎందుకు పెట్టుకున్నాం? మనకు అనుమానం రావచ్చు. రామాయణంలో మొట్టమొదటి ఏమని ఉంటుందంటే, కలియుగంలో మానవులు అల్పాయుష్యులు, వాళ్ళు భగవంతుడి యొక్క లబ్ధిని పొందాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించారు. కలియుగంలో మానవుడు అల్పాయుష్యులు అంటే ద్వాపర యుగంలో కానట్టు లెక్క. కృతయుగంలో అల్పాయుష్యుడు కాదు, త్రేతాయుగంలో కాదు. విశ్వామిత్ర మహర్షి ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. కృతయుగంలో వాళ్ళ వయస్సు 10,000 సంవత్సరాలు, 15,000 సంవత్సరాలు ఉండేది. దశరథ మహారాజు 10,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. శ్రీరామచంద్రుడు 10,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అప్పుడు వేదం చదువుకోవడానికి కృతయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ వేదం చదువుకోవడానికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వేదం చదవాలంటే 75 సంవత్సరాలు పట్టేది. 75 సంవత్సరాలు చదివి వేదం చేసి వస్తే ఆయన పిల్లవాడే. అప్పుడు ఆయన పెళ్లి చేయాలన్నమాట. 75 ఏళ్ళకి మనం ఉంటామో ఉండని తెలియని స్థితి మనది. అప్పుడు ఆయన ఇంకా పిల్లవాడే, ఆయన ఇంకా పెళ్లి కాల, బ్రహ్మచారిగా నేర్చుకొని వచ్చాడు. అందుకని వేదవ్యాస మహర్షి ఏం చేశారంటే, కలియుగంలో మనుషుల జీవితం తక్కువ కాబట్టి ఒక్కొక్క వేదం 70 సంవత్సరాలు చదివితే వీడు వచ్చేది ఎప్పుడు, ఇంకా చదివిన వేదాన్ని ప్రజలకు చెప్పేది ఎప్పుడు, వీడు అనుభవించేది ఎప్పుడు అని ఒక పెద్ద ప్రశ్న కలిగింది ఆ రోజున. అందుకని ఏం చేశారంటే ఆయన వేదాలన్నిటి కూడా సంగ్రహించారు. దాన్ని ఇంగ్లీష్లో ఏం చదివితే అబ్రిడ్జ్డ్ ద వేద. అబ్రిడ్జింగ్ అంటే ఏంటి? ఇప్పుడు అబ్రిడ్ చేయడం అంటే ఏంటి? అది అంత చెట్టు కదా, చెట్టులో ఉన్న మొత్తం లక్షణాలన్నిటి కూడా ఇంత చేస్తారన్నమాట. అది ఇంత మొక్కలో కూడా ఆ చెట్టుకున్న అన్నీ ఉంటాయి. ఆ విధంగా ఈ వేదాలలో 70 సంవత్సరాలు పాటు జరిగే ఒక వేదాన్ని 16 సంవత్సరాల్లో వచ్చేట్టుగా వేదంలో మొత్తం సారాన్ని ఆయన కుదించి 4 వేదాల్లో ప్రతి వేదానికి 16 సంవత్సరాల సమయాన్ని నిర్ధారణ చేశాడు. అందువలన ఆయన వేదవ్యాస మహర్షి అయ్యాడు. వేదవ్యాసుడు అంతకుముందు ఆయన కృష్ణద్వైపాయనుడే, తర్వాత ఆయన వ్యాసుడు, ఆ తర్వాత వేదవ్యాసుడు. ఆయన వేదాలను ఈ రకంగా సంక్షిప్తీకరించిన కారణంగా ఈ కలియుగానికి గురువు ఆయన అయ్యారు వేదవ్యాస మహర్షి. ఇది మన వేదాల గురించి. వేదాలు ఉంటాయి, వేదాల్లో ఉన్న విషయాలు మనకేమిటి లాభం అన్న విషయం ఇక్కడ ఒకసారి చెప్తాను. మనం మనుషులం, ఇప్పుడు జాగ్రత్త వినాలి. మనం మనుషులం, మనకి బొడ్డు ఉంటుంది. ఈ బొడ్డు కింద మనకి జీర్ణ వ్యవస్థ ఉంటుంది, ఆహారంతో అదిగించుకునేది. ఇంకా దాని కింద విసర్జన వ్యవస్థ ఉంటుంది, ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా ఉంటుంది, పిల్లల్ని పుట్టించే వ్యవస్థ కూడా ఉంటుంది. బొడ్డు పైన పెద్ద అస్థిపంజ, మన ఇక్కడ ఉరఃపుంజరం అంటారు. దీని లోపల ఊపిరితిత్తులు ఉంటాయి. ఆ ఊపిరితిత్తులతో పాటుగా గుండె ఉంటుంది. ఈ రెండు బాగా గట్టిగా రక్షించబడి ఉంటాయి అన్నమాట ఈ పక్క ఎముకల కారణంగా.
ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, ఈయన చనిపోయాడా లేదా ఎట్లా తెలుస్తుంది? ఆయన శ్వాస ఆగిపోతుందన్నా తెలుస్తుంది, ఊపిరితిత్తులు పనిచేయబోతేనా మనిషి చనిపోయినట్టు, గుండె ఆగిపోయినా మనిషి చనిపోయేట్టు. ఇట్లా ప్రాణాన్ని నిలబెట్టేటువంటి అత్యంత ముఖ్యమైన ఈ రెండు అవయవాలని భగవంతుడు ఒక బ్రహ్మాండమైన లాకర్లో పెట్టాడు మనకి. దీని తర్వాత ఈ పైన కంఠం, ఈ పైన ముఖము, దీంట్లో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఆవులు, గేదెలు, పశువులు, మేకలు, గొర్రెలు ఇవన్నీ వాటి కూడా మధ్యలో నాభి ఉంటుంది. నాభి కింద జీర్ణ వ్యవస్థ, ఇంకా తర్వాత ప్రత్యుత్పత్తి, దాని తర్వాత విసర్జన, పైన ఊపిరితిత్తులు, గుండె, తల. కీటకాలు, బొద్దింకలు, చీమలు ఇట్లాంటి వాటికి కూడా ముందు తలలోనేమో యాంటెన్నా, వెనకనేమో బయటికి నుంచి వచ్చేది, మధ్యలో పొట్ట. ఇట్లా ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా నాభికి కింద ఈ భౌతికమైన విషయాలు, జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి, విసర్జన. నాభికి పైన వైటల్ ఆర్గన్స్ అంటారు, ప్రాణానిచ్చేది. ఇంకా పైన ఇమ్మోర్టల్ అంటే అలౌకికమైన విషయాలు, భగవంతుడు సంబంధించిన విషయాలు. అంటే ఈ మనిషి చచ్చిపోయినా కూడా ఈ మనిషిని ఎప్పుడు గుర్తుంచుకుంటారంటే, ఈ తలలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయే, ఇది ఆ మనిషి చెప్పాలి, ఈ పని చేయకూడదు, ఈ పని చేయొద్దు, నువ్వు ఇట్లా బతుకుతున్నావు, ఇలా బ్రతుకు, ఇలా చేసి 10 మందికి సేవ. ఇవన్నీ ఈ పైన ఉన్నటువంటి ఈ బుర్ర, ఈ కళ్ళు, ఈ చెవులు, ఇవన్నీ ఈ మనిషిని చెప్తే అతను చెప్పినట్టుగా వింటే అతను చనిపోయిన కూడా అమరుడు అవుతాడు. దట్ ఈస్ కాల్డ్ ఇమ్మోర్టల్. అమరత్వం పొందడం అనేది పైన. ఈ విషయాలను బట్టి మనకు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ఈ సామెత చెప్తే అందరూ బాగా అర్థమవుతుంది. హెడ్ అండ్ టైల్ అంటారు. తోక, తల, తోక. ఈ తల తోక రెండు ఒక చోట ఉండవు. తల తోక రెండు ఒక చోట ఉండవు. ఇప్పుడు నోరు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నోరు చేయి తీసుకోవడం, ఇక్కడ తినచ్చగా హాయిగా శుభ్రంగా మనం ఏం చేస్తున్నాం, ఏం తింటాం లేదో మనకు తెలుస్తుందిగా. అట్లా లేదు. ఇలా ఎందుకు ఉండాలి ఈ జీవులని? ఇన్ని కొటాను కొత్త జీవులని ఇదే విధంగా ఉన్నాయంటే దానికి ఏదో రూల్ ఉండాలిగా. ఇప్పుడు ఈ రోడ్డు మీద మనం నడుస్తున్నాం, రోడ్డు మీద నడుస్తున్నాం, ఎడమైతే ఎందుకు నడవాలి? రూల్. ఇన్న జీవులన్నీ ఇట్లా ఎందుకు ఉన్నాయంటే వేదం ఒక రూల్ పెట్టింది. ఆ రూల్ ఏం పెట్టిందంటే, నాభ్యా ఆసీత్ అంతరిక్షం, విరాట్ పురుష యొక్క నాభి నుంచి ఈ సృష్టి వచ్చిందట. అంతరిక్షం అంటే ఆకాశం కాదు, నక్షత్రాలు తనలో ఉంచుకున్నది అంతరిక్షం. అంటే నక్షత్రాలు ఉంచుకున్నది అంతరిక్షం అయితే నక్షత్రాలు లేని ఏదో ఉంటుంది. ఈ నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి సృష్టి. వేదంలో ఉన్న ఈ విషయాన్ని ఒక ఫుట వేశాడు. ఒక ఫుట ఎట్లా ఉంటుందంటే, విష్ణుమూర్తి అట్లా పడుకుంటాడు, ఆయన నాభి ఉంటుంది, ఆ నాభిలోంచి ఒక కమలం వస్తుంది, ఆ కమలంలో బ్రహ్మ ఉంటాడు, ఆయన సృష్టించాడు. కాబట్టి మన నాభికి కింద ఉన్న విషయాలన్నీ కూడా ఈ లోకానికి సంబంధించిన విషయాలు. అందుకని ప్రతి జీవికి జీర్ణ వ్యవస్థ కానీ, విసర్జన వ్యవస్థ కానీ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ కానీ నాభికి కిందనే ఉండాల్సిందే. ఇది వేదం ఇచ్చిన రూట్. దీంట్లోంచి మనం ఒక సమస్య పరిష్కారం అనుకుంటాము. అది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు దీపారాధన ఇవన్నీ ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్పారు, అందుకని ఇక్కడ ఒక క్షణం ఆగుతాను.